నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ సాయి సోమేశ్వర స్వామి దర్శనంకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు విచ్చేసి మహాశివరాత్రి వేలాదిగా భక్తులు గోదావరిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ఉచిత దర్శనాలు, క్యూ లైన్స్, తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం దర్శనానికి వెళ్తున్నామండి. కరీంనగర్ పట్టణంలోని గౌరీ శంకరాలయంలో మహాశివరాత్రి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. రైతన్నలకు భరోసా కల్పిస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి బండారులంక వ్యవసాయ పరపతి సంఘాన్ని మరింతగా అభివృద్ధి సాధించేలా అన్ని వనరులను సమకూర్చుతున్నట్లు రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ బండారులంకలో గ్రామ పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు గండిపోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పిఎస్సిఎస్ నూతన చైర్మన్గా ఎన్నికైన వాసంశెట్టి సత్యనారాయణకు జరిగిన అభినందన సభలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండారులంక వ్యవసాయ పరపతి సంఘం అభివృద్ధిలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సొసైటీ అధ్యక్షులుగా బుల్లాబాయ్ గారు ఒక నూతన వరడుతో ఈ సొసైటీని అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు కావాల్సినటువంటి రుణాలు కానీ, ఎరువులు కానీ కూడా సకాలంలో అందించి ఈ సొసైటీని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దారు. నేను వాసంశెట్టి సత్యనారాయణ గారిని ఒకటే కోరుతున్నాను, తప్పనిసరిగా గతంలో పాలకులు ఏ విధంగా పనిచేస్తారో దాన్ని మీరు కూడా అనుసరించి ఇక్కడ శాసనసభ్యునిగా నేనున్నాను కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ శాసనసభ్యుగా నేను ఎన్నికవుతాను. దాంట్లో ఏ విధమైన డోకా లేదు. మీకు అన్ని విధాలా మీ సొసైటీకి అభివృద్ధి చెందడానికి ఏమైతే కావాలో, ఒకవేళ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నుంచి ఏదైనా రుణాలు కావాలన్నా, ఏం కావాలన్నా శాసనసభ్యునిగా నా వంతు సహాయ సహకారం మీకు అందిస్తాను. మీకు ఎప్పుడు ఏ రైతులకు ఏ అవసరం ఉన్నా కూడా, ఎందుకంటే మీరు మేము కలిపి ఈ బండారులంకని అభివృద్ధి పరదనం ముందుకు తీసుకెళ్ళాలి.
రైతుల సమస్యలను పరిష్కరించాలి. అంటే శాసనసభ్యునిగా నా వంతు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. తప్పనిసరిగా ఏ సమస్య వచ్చినా మీ శాసనసభ్యునిగా నేను ఉంటాను. కాబట్టి మీరు నేనా కలిసి ఈ బండారు లంకని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటూ, రైతులకి రుణాలు ఇచ్చే విషయంలో కానీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో పోలీసు దౌర్జన్యంగా ప్రవేశించి దుర్భాషలాడి అక్రమంగా సోదాలు నిర్వహించారు. పోలీసు నిరంకుశ చర్యలకు నిరసనగా అమలాపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉంటే రేపు రాబోయేది టీడీపీ జనసేన పార్టీ ప్రభుత్వం అని, ప్రభుత్వ అధికారులు పోలీసు వ్యవస్థ అది గుర్తించి విజ్ఞతతో వ్యవహరించాలని, లేని పక్షంలో తీవ్రమైన చర్యలు ఉంటాయని రాజబాబు హెచ్చరించారు. పోలీసులు అర్ధరాత్రి ప్రవేశించి అక్రమంగా తలుపులు బద్దలు కొట్టి కార్యాలయ సిబ్బంది పట్ల నానా దుర్భాషలాడి సోదాలు చేసే విషయాన్ని ఖండిస్తా ఉన్నాం. అధికార పార్టీకి లొంగిపోయి వారు చెప్పినట్లు ఇష్టం వచ్చినట్టు పోలీసులు గాని ప్రభుత్వాధికారులు గాని వ్యవహరించొద్దని విజ్ఞత చేస్తూ, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా 5 సంవత్సరాలు మాత్రం అధికారం ఉంటుంది. పోలీసు అధికారైనా ఏ ప్రభుత్వ అధికారైనా 60 సంవత్సరాల పాటు సర్వీస్ చేస్తారనేది గుర్తెరగాలి. రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది. ఇటువంటి మీరు నిరంకుశ చర్యలు, అప్రజాస్వామిక చర్యలు చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా అమలాపురం జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని చెప్పి మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వ అధికారైనా పోలీస్ అయినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తొచ్చు. అసెంబ్లీ ఎంపీ టికెట్ల విషయంలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని రామచంద్రపురం టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ శెట్టిబలిజ సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, వైసీపీ శెట్టిబలిజలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ అసెంబ్లీ ఎంపీ టికెట్లను కేటాయించిందన్నారు. వైసీపీ పార్టీ కంటే ధీటుగా టీడీపీలో కూడా శెట్టిబలిజలకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎంపీ సీట్లు ఇవ్వలేని పక్షంలో కనీసం ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. వెంకటరెడ్డి గారు పెట్టినటువంటి చెట్టిబలిజ కులానికి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది. రాజకీయ పార్టీ టిక్కెట్లు ఇవ్వలేనటువంటి సమయంలో కూడా అమలాపురంలో, రామచంద్రపురంలో ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. అక్కడ 1978లో పిల్లి అప్పారావు గారు రామచంద్రపురంలో, ఇక్కడ కుడుపుడి సూర్యనారాయణ గారు, కుడుపుడి చిట్టబ్బాయి గారు గెలిచి చూపించాం. అటువంటి చైతన్యం కలిగినటువంటి చెట్టిబలిజ కులంలో పుట్టినటువంటి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవేళ సమావేశం పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో కొంతమంది చెట్టిబలిజలు ముందుకు పోతున్నారు, వారికి కొంత సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నారు. వారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చెట్టిబలిజ కులస్తులకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఇచ్చుకుంటూ పోతున్నారు. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆలోచించి వైఎస్ఆర్ సిపి ఇచ్చినటువంటి పదవులకు దీటుగా ఏమాత్రము తగ్గకుండా తుపాకీ కాల్పుల కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, తాలూకా సీఐ శేఖర్ వివరాలు తెలిపారు. మదనపల్లి మండలం మాలేడుపాడు పంచాయతీ ఆవులపల్లి అడవి వద్ద వ్యవసాయం చేస్తున్న మహిళ పాపులమ్మను వేటగాళ్లు గత నెల 2న అడవి జంతువు అనుకొని వేటాడే క్రమంలో నాటు తుపాకీతో పేల్చారు. తూటాలు తగిలి పాపులమ్మ గాయపడ్డారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు. సింగిల్ బోర్ గన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడికి మడికి వస్తూ ఉంటే అదే జంతువులు కలుగుతాయనే ఉద్దేశంతో అక్కడ ఫైట్ చేయడం జరిగింది. ఆమెకు ఇంజరీస్ అయ్యాయి. అదే రోజు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. 336 and 25 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ విచారణలో భాగంగా మదనపల్లి ఇన్స్పెక్టర్ గారు, వారి ఎస్ఐస్ రవికుమార్, వెంకటేష్, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, తర్వాత జయచంద్ర, వాళ్ళంతా ఒక బృందం, ఒక టీమ్గా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈరోజు ఉదయం 9:30 గంటలు మదనపల్లి రామసముద్రం మెయిన్ రోడ్ ఆ క్రాస్ రోడ్లో మాలేపాడు క్రాస్ వద్ద
9:30 గంటలకు అతను వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీరామవృతం నుంచి నేరంలో ఉపయోగించినటువంటి ఫైరామ్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళను కోర్టు ముందర హాజరుపెట్టడం కూడా జరుగుతుంది. ఈ విచారణలో కీలక పాత్ర వహించినటువంటి ఇన్స్పెక్టర్ శేఖర్ గారికి, వాళ్ళ ఎస్ఐ సిద్ధు రవికుమార్, తర్వాత ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు, ఎస్సీ జయచంద్ర, ప్రభాకర్ వాళ్ళంతా మంచి కష్టపడి ఆర్మ్స్ను రికవర్ చేయడం జరిగింది. వాళ్ళకి మీడియా తరఫున కూడా అభినందన తెలియజేస్తుంది. ఓకేనా? బ్రహ్మంగారి మఠం మండల కేంద్రం విద్యార్థులను 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కొరకై సంసిద్ధం చేయుటకై స్థానిక మండల విద్యాశాఖ అధికారులు పుల్లయ్య వెంకటేశ్వర్లు, సెటికియల్ అధికారి దశరథి రామిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అధికారి అంబవరం ప్రభాకర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మారెడ్డి అనురాధ, కర్నూలు జిల్లా ఆదోని సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. విద్యార్థులకు కావలసిన పరీక్షా సామాగ్రిని ఏర్పాటు చేసి అతిథుల సమక్షంలో పంపిణీ చేశారు. మంచి జ్ఞానం కోసం, మంచి సంస్కారం కోసం, మంచి ఉన్నతి కోసం, మంచి పేరు కోసం మీరందరూ పోటీ పడాలి. అవునా కదా? అట్లా పోటీ పడిగా మన జిల్లా విద్యాశాఖ అందరికీ అధికారి మేడం. ఓకే, అటువంటి ఎమోషన్స్ మీరు కనపడాలి, ఆ ఫీలింగ్స్ కనపడాలి. అవి ఎప్పుడు కనపడతాయంటే మీ క్రమశిక్షణగా, మీరు డిసిప్లిన్గా, మీరు మీ కళ్ళల్లో ఆనందము ఎప్పుడు వస్తుందంటే కాన్ఫిడెన్స్, నమ్మకం, మీరు సాధించగలము, సాధిస్తాను, నేను కూడా ఫ్యూచర్లో మంచి ఆఫీసర్ అవుతానని చెప్పేసి మీ కళ్ళల్లో ఆనందం కనపడాలి. అలాగే కనపడకూడదు. అట్లా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, మీ ఉపాధ్యాయులు గౌరవిస్తారా? ఓకే, గుడ్. కాన్ఫిడెంట్గా, పర్ఫెక్ట్గా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు కానీ ఇంకోటి కానీ పర్ఫెక్ట్గా స్టెప్గా నిలబడుకొని బాగా చూడము, బాగా చేతులు పైకెత్తడము. నీకు క్రికెటర్గా సెంచరీ కొడతానే చేయి పైకెత్తుడా, కిందికెత్తుడా, బ్యాట్ పైకెత్తుడా, కిందికెత్తుడా, మీరు కూడా బ్యాట్ కొడతానే పైకెత్తుడా, కిందికెత్తుడా, అట్లా ఉండాలి కాన్ఫిడెన్స్. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో 10వ క్లాసు చదివే విద్యార్థులందరికీ కూడా సుమారు 550 మంది విద్యార్థులందరినీ కూడా ఒక చోట సమావేశపరిచి ఆ పిల్లలకు చదువు, భవిష్యత్తు, సంస్కారము, సమాజము, పేదరికము, పేరెంట్స్, ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలన్నీ కూడా నిర్దేశించిన విధంగా ఆ స్టూడెంట్స్, ఆ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి సమాజ నిర్దేశకులుగా, బాధ్యతల పౌరులుగా వాళ్ళందరూ కూడా గొప్ప సాధన స్థిరపడాలంటే ఈ రోజు చదువుకున్న చదువు, సంస్కారం అన్ని కూడా మనకు ఫ్యూచర్ లో ఇవన్నీ కూడా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఆ ఉద్దేశంతో ఈ రోజు అందరికీ కూడా పిల్లలకు మోటివేషన్ గా, ఒక ఎంకరేజ్మెంట్ గా ఈ రోజు ఇదే మండలంలో జన్మించి ఇదే మండలం నుంచి ఒక జిల్లా అధికారిగా ఉన్నటువంటి మేమందరం కూడా ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మండు వేసవిలో ప్రజలు పాదాచారుల దార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సోషల్ వర్కర్ పి మధు అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి వేసవిలో తార్నాకలోని పలు ప్రాంతాలలో తన సొంత ఖర్చులతో చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా తార్నాక డివిజన్లోని సెంటెన్స్ స్కూల్ శాంతినగర్ చౌరస్తాలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని శాంతినగర్ ఆదర్శ కాలనీ అధ్యక్షులు పంచముఖి ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత పిల్లలకి, చదువుకునే పిల్లలకి బస్ స్టాండ్లో నిలబడి బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పిల్లలకు కూడా చాలా ఇబ్బంది వేస్తుంది. అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క చలివేంద్రం. మన మధు గారు ఇది ఆలోచించి మన శాంతినగర్ బస్ స్టాప్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. ఎండాకాలంలో నీటిని ఇవ్వడం అనేది చాలా శ్రేష్టము. అది మధు గారు తర్వాత తన యొక్క అనుచరులతో కలిసి దీన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు ఎన్నో నిర్వహించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మన సోషల్ సర్వీస్, సోషల్ వర్క్ భాగంలో మధుబాబు అనే నేను ఇక్కడ శాంతినగర్ లోకల్ నివాసిని. ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా మన చలివేంద్రం ఫ్రీ వాటర్ క్యాంప్ అన్నట్టు ఏర్పడడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా
మా తల్లిదండ్రులు ఒకరోజు మనకు సేవా కార్యక్రమం భాగంలో చేస్తూ ఉంటుంటాం అవి ఈ చలివేంద్రం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు సూచన ఇవ్వడంతో సరే మంచిదమ్మా నేను చేస్తాను అన్నట్లాగా ఆలోచనతోటి ముందుకెళ్ళడం జరిగింది. సరే ఒక పని మొదలు పెట్టుకున్నప్పుడు ఏదైనా కూడా డబ్బుతో కూడిన పని కాబట్టి మనము దీన్ని ఎలా అయినా సక్సెస్ చేయాలని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాలు లేట్ అయినా పర్లే అని చెప్పేసి నేను 2000లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే కరోనా వచ్చింది. ఆ సంవత్సరంలో నేను చేయలేకపోయాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ చేశాను అనమాట. అదొకటి ఉండగా ఈరోజు మన శాంతినగర్లో నేను పుట్టి పెరిగిన నివాసం అదొకటి, లాలపేట కూడా మా బస్తీ అదొకటి, తార్నాకలో 3 జాగాలలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఇంకో విషయం ఏంటంటే మనకు అంబేద్కర్ గారు అన్నారు పే బ్యాక్ టు సొసైటీ అన్నారు కాబట్టి మనం ఏదైనా మనం సంపాదించినా లేకుంటే మనం ఏదైనా తోచినా మనం ఒకరికి సొసైటీకి పే బ్యాక్ చేస్తేనే అది మనకు అది కరెక్ట్ అయిన హ్యూమన్ బీయింగ్ లా. ఆర్కే బీచ్ తీరంలో మహాశివరాత్రి సందర్భంగా టీఎస్ఆర్ పీఠం ఆధ్వర్యంలో కోటి లింగాలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పలు పసుపు కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకాలు అర్చనలు స్వయంగా శివలింగానికి చేశారు. దర్శనాల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో బారికేడ్లు పెట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టి సుబ్బారామిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది 39వ మహాకుంభశేకం నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి మహాకుంభాభిషేకం ప్రారంభించారు. సక్సెస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సన్ సిటీలో 6వ సక్సెస్ ది స్కూల్ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమాల్ ఉర్రెహాన్, స్కూల్ చైర్మన్ మహమ్మద్ ఇఫ్రానుల్లా, ప్రిన్సిపాల్ ఉమారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సక్సెస్ ది స్కూల్ న్యూ క్యాంపస్ ప్రిన్సిపాల్ ఉమారాణి మాట్లాడుతూ సక్సెస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్ వివిధ పలు ప్రాంతాల్లో ఉత్తమమైన విద్యా క్రీడారంగంలో ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.